అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతునేస్తున్నాను. మన గతాన్ని ఒకసారి ఆలోచిస్తే మన అన్నీ కూడా వ్యవసాయ మూలాలు ఉంటాయి. దాదాపుగా మోర్ దాన్ 90% పీపుల్ ఇవి కూడా మన వ్యవసాయ మూలాలు ఉంటాయి. అందుకనేమో ఒకప్పుడు వ్యవసాయాన్ని వదిలి వివిధ వివిధ రకాల కారణాల వల్ల వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగ వ్యాపార రంగాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వ్యవసాయ మూలాలను మర్చిపోకుండా మళ్ళీ వ్యవసాయ మూలాలకు వస్తున్నారు రమేష్ అందరికీ తెలిసింది. అందులో భాగంగానే మనం కొంతమంది ప్రముఖులను చూసుకున్నట్లయితే సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, అలానే రాజకీయ నాయకులు దాదాపు ప్రతి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఆర్థికంగా ఎంత ఎదిగినా ఎన్ని పదవులు సాధించినా సరే బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా కొన్ని ఎకరాల భూమి, కొంత తోట ఏదో ఒకటి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవడం మరి ఏదైతేనేమైతే కానివ్వండి, దానికి తోడు ఇటీవల కరోనా రావటం కానీ, ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాల్లో ఆరోగ్యం మీద అవగాహన పెరగటం కానీ, అవగాహన పెరిగిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ ఆహారం తినాలి అనేది తెలుసుకోవటం వల్ల కానీ, ఈ పలు రకాల కారణాల వల్ల వ్యవసాయ రంగాన్ని వీడి ఉద్యోగ వ్యాపార రంగాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వ్యవసాయ రంగంలోకి వస్తున్నామని చాలామంది చూస్తున్నారు. ఇదే కోవకు చెందుతారు మనకి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కూనూరు గ్రామానికి చెందిన సుమంత్ గారు అతని ఉద్యోగ బాధ్యతల నిమిత్తం లేదా చదువు నిమిత్తం వివిధ దేశాలు తిరిగారు. కనీసం ఆయన చెప్పిన దాన్ని బట్టి చాలా దేశాలు తిరిగారు. ఆ దేశాలు తిరిగి చివరికి మరలా తన మూలాల్ని మర్చిపోకుండా ఉండాలి అని, ప్లస్ తన ఆరోగ్యం కానీ తనతో పాటు 100 మంది ఫ్యామిలీస్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగాలను వదిలేసేసి తిరిగి మన ఇండియా వచ్చేసేసి ఈ కూనూరు గ్రామంలో కొంత చిన్న పొలాన్ని కొనుగోలు చేసి దీంట్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు మన పొలంలో ఉన్నాం. సుమంత్ గారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుమంత్ గారు. నమస్తే. మీ జర్నీ ఒకసారి వివరించండి సార్. అందరికీ నమస్కారం అండి. నేనైతే గుంటూరులోనే పెరిగాను. నా చదువు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్ లండన్లో చేశాను. దాని తర్వాత ఒక 15 సంవత్సరాలు కంప్యూటర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదు, బాంబే, సింగపూరు, మలేషియా ఒక 3 సంవత్సరాలు, అమెరికాలో 1 సంవత్సరం, చివరిగా కెనడాలో నేను ఒక 5 సంవత్సరాలు ఉండటం జరిగింది. అక్కడ నేను సిటిజన్షిప్ తీసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం మేనేజర్గా చేస్తూ తిరిగి నేను కోవిడ్ తర్వాత ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత నుంచి నేను ఇక్కడ ఈ ఊరిలో కోనూరు గ్రామంలో పొలం తీసుకొని నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఎప్పుడు తీసుకున్నారు సార్ ఈ పొలం? ఇది 2022 మార్చ్లో తీసుకున్నానండి. ఓకే. ఎంత సార్ ఏరియా ఎంత తీసుకున్నారు? 2.5 acres. చాలా చిన్న ఏరియా, మరి సరిపోద్ది అనుకున్నారా? అంటే ఇది నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము, చేసి దీని మీద కమర్షియల్గా సంపాదిద్దామని కాకుండా మా ఫ్యామిలీ అవసరాల వరకు ఒక ఫామ్ హౌస్ అనుకోవచ్చు మీరు, హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సో ఆ పర్పస్గా మేము మా ఫ్యామిలీ వరకు సెల్ఫ్ సస్టైనబిలిటీ మా మెయిన్ మోటివ్ ఏంటంటే, బయట పురుగుల మందులు ఎట్లాగో కొడుతున్నారు, అది కాకుండా హైబ్రిడ్ కాకుండా మన పురాతన ఏదైతే పాతకాలం పంటలు, పాతకాలం 40 years బ్యాక్ డెవలప్డ్ కాని వెరైటీస్తో ఇక్కడ మనం పండించుకుందాం, మా ఫ్యామిలీ వరకు సాధ్యమైనంత వరకు సరిపడా పండించుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది ప్రజెంట్ ఏమేమి పంటలు ఉన్నాయండి దీంట్లో? అయితే ఫ్రూట్స్ అయితే దాదాపు అన్ని రకాలు ఉన్నాయండి. మనకు 40 years బ్యాక్ బనానా కానీ, కర్పూర, చక్కెరకెళ్ళి ఎక్కువ, ప్రధానంగా చక్కెరకెళ్ళి, అరటి, కర్పూర ఎక్కువ ఉన్నాయి. ఇంకా బనానాతో పాటు మ్యాంగో, సపోటా, నేరేడు, బత్తాయి, చుట్టూతా అయితే సీతాఫలం ఉంది. ఇంకా ఇట్లా ఫ్రూట్ వెరైటీస్ అయితే ఇవి ఉన్నాయండి. సుమంత్ గారు, అరటి ఎన్ని రకాలు వేశారండి? అరటి అయితే కమర్షియల్గా 2 రకాలండి, కర్పూర అరటిను, చక్కెరకెళ్ళి. దాని కింద అయితే అంతర పంటగా నేను లక్కడాంగ్ వెరైటీ పసుపు వేయటం జరిగిందండి. ఏం సార్ లక్డాంగ్ వెరైటీ ఈ మధ్య చాలా విన్నాను, ఏంటి దాని స్పెషాలిటీ? లక్కడాంగ్ అనే వెరైటీ మేఘాలయ, తూర్పు ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకి ఈస్టర్న్ ఇండియా, మేఘాలయ ప్రాంతానికి చెందిన నేటివ్ వెరైటీ. దానికి మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, అది కర్క్యూమిన్ శాతం 7 నుంచి 12% ఉంటుంది. కర్క్యూమిన్ అంటే పసుపులో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ అనేవి కర్క్యూమిన్ శాతం రూపంలో కొలుస్తారు, అది ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత సీడ్ తెచ్చారు, ఎక్కడ తెచ్చారు? నేను డైరెక్ట్గా మేఘాలయ నుంచి తెచ్చానండి. ఈ కాంటాక్ట్స్ ఆన్లైన్ ద్వారా నేను 100 కిలోలు తెచ్చి ట్రైన్లో తీసుకొచ్చాను. ట్రైన్లో డైరెక్ట్గా వాళ్ళు జరిగింది. నేను 100 కిలోలు నాటడం జరిగింది. 100 కిలోలు ఎంత పడింది సార్ కిలో మీకు ఇక్కడ చేరా? నాకు 170 రూపీస్ పడిందండి. ఇక్కడైతే దాన్ని నాలాగా రీసేల్ చేసుకునే వాళ్ళు రీటైల్గా కొంత చేస్తుంటారు కాబట్టి అది 500 అట్లా తీసుకుంటారు కేజీ.
సీడు. మామూలుగా బల్క్లో తీసుకుంటే మాత్రం 150 నుంచి 200 ఉంటుంది. ఇప్పుడు మీరు 100 కిలోలు తెస్తే ఎంత ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నారు, ఎంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఒక టన్ను రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. బాగానే ఉంది దుబ్బు. 750 గ్రామ్స్ నుంచి 1250 గ్రామ్స్ వరకు వస్తే బాగా వచ్చినట్టు. మనకైతే 1 కేజీ నుంచి 1 కేజీ 250 గ్రామ్స్ వరకు వచ్చింది కూడా ఉంది. సార్ ఎకరానికి ఎన్ని కిలోలు పట్టుస్తారు మామూలుగా కమర్షియల్గా వేసుకుంటారు? కమర్షియల్గా వేసుకునే వాళ్ళకి ఎకరానికి టన్ను కావాలి, అంటే 2 లక్షలు అవుతుంది అవుతుంది. సో ఇది ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెట్టాలండి. ఎందుకంటే ఇది కేజీ 800 నుంచి 1000 రూపాయలు పసుపు పొడి ఉంది మార్కెట్లో ఉంది. ఆన్లైన్లో 800 తక్కువ అయితే అసలు ఎక్కడా లేదు. మనకి బయట ఎక్కడ అమ్మినా సరే 800 అబోనే ఉంది ఆ పసుపు పొడి. దాని ఇప్పుడు ప్రామినెన్స్, దాని సిగ్నిఫికెన్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం బాగా పెరిగింది. అందరికీ హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఈ పాలల్లో కూడా కలుపుకొని తాగుతున్నారు. టర్మరిక్ గోల్డ్ టీ అని, గోల్డ్ మిల్క్ అని అవి తాగుతున్నారు. దానివల్ల మన సీడ్ కొంచెం పెట్టినా కూడా మనకి రేపొద్దున లాభం అయితే ఉంది. తిరిగి మళ్ళీ మనం సీడ్ సేవ్ చేసుకుని మళ్ళీ మనం రీజనరేట్ చేసుకోవచ్చు. ఆ రేట్ అమ్ముకోవచ్చు, మళ్ళీ తిరిగి మన విత్తనం మనం వేసుకోవచ్చు. చేసుకోగలగాలి. అంటే మనం 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుంటే ఇబ్బంది, కానీ 1 ఎకరం అట్లా పెట్టుకొని మనకు ఫేస్బుక్ పోస్ట్లో పెట్టి మనం ఒక 700-800కి ఇచ్చినా కూడా ఖచ్చితంగా అమ్ముడుపోయిద్ది. వాటికైతే నేను ఒరిస్సా నుంచి నేటివ్ వెరైటీ హీరామణి అని తీసుకొచ్చానండి. అది కూడా సూపర్ నేపియర్ లాగానే మల్టీ కటింగు. సో అది కాకుండా స్వీట్ పొటాటో కూడా వేశాను. స్వీట్ పొటాటో 9 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అది హార్వెస్ట్ ఇప్పుడు చేస్తున్నాం. లక్డాంగ్ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం. స్వీట్ పొటాటో ఇప్పుడు హార్వెస్ట్ చేసే టైంలో ఈ ఒక 15-20 డేస్ అనేది స్లోగా నెమ్మదిగా చేస్తాం కాబట్టి ఆ పైన వచ్చే స్టెమ్స్ అన్నీ మేము చాలా బలము, అవి మేము ఆవుకు పెడతాం. దీంతోపాటు కొబ్బరి, ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఇవే కాకుండా మీట్. ఈ రోజుల్లో బయట అయితే అసలు నాటుకోడి అని చెప్పడమే కానీ అది నిజంగా నాటుకోడలు తెలియదు. అందుకని మా వరకు మేము మీట్ నన్ను ఎగ్స్ పర్పస్ కోసం కోళ్ళు కొన్ని ఉన్నాయండి. ఆవులు కూడా మా ప్రధాన పాలవు నన్ను నెయ్యి అవసరాల కోసం ఒక 2 ఆవులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అరటి ఉన్నాయి కదండి, చాలా పళ్ళ మొక్కలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి కదా, వీటన్ని ప్రాక్టీస్ ఏం చేస్తుంటారు? మెయిన్ అయితే న్యాచురల్ ఫార్మింగే చేస్తామండి. ప్రధానంగా దీంట్లో మేము సిద్ధాంతపరంగా గడ్డి మందు అయితే కొట్టము. గడ్డి మందు కొట్టకుండా సుభాష్ పాలేకర్ గారి సూచనల ప్రకారం మేము జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఫస్ట్లో ఇచ్చేవాళ్ళం. ఈ మధ్య అయితే మా ఆవుకి వ్యర్థాలు, ఫామ్ యార్డ్ మెన్యూరు అది ఎక్కువ ఇస్తున్నాము. అగ్నాస్త్రం ఇస్తున్నామండి. ఇప్పుడు అరటికి ఆల్రెడీ వెళ్ళవచ్చు, ఈ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి? ఫస్ట్లో అయితే ఎక్కువ పంట ఉండేది. ఇప్పుడైతే తుఫాన్ వల్ల పడిపోయింది కాబట్టి ఈ కొంత పంటని నేను మా ఇంటి దగ్గరే అమ్ముకుంటున్నాను. ఇంటి దగ్గరే మేము 50 రూపాయలు కేజీకి మా గుంటూరులో, మా రాజేంద్ర నగర్లో మా ఇంటి వద్దనే వచ్చి అందరూ కొనుక్కుంటున్నారండి. మిగతా అన్నీ కూడా నేను మా ఇంటి దగ్గరే నేను అందిస్తున్నాను. ఒక అరటి అయితే కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళు అరటి కొని వెళ్ళిపోయేవాళ్ళు. దానికోసం దూరం నుంచి రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేది. మనం దాంతోపాటు ఆకుకూరలోనూ కొన్ని కూరగాయలు, మిగతా రకాల పళ్ళు కూడా ఇస్తున్నాం కాబట్టి దానికోసం మన ఇంటికి వచ్చి మరి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓకే, మరి అంటే సుమారు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఇప్పుడైతే నా పర్సనల్ గ్రూప్లో అయితే ఒక 120 మెంబర్స్ ఉన్నారండి. ఒక 3 వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. అట్లా వాళ్ళ రిఫరెన్సెస్ ద్వారా స్లోగా గ్రూప్ పెరుగుతుంది. నా టార్గెట్ అయితే ఒక 200 మంది వరకు ఈ పురాతన కాలాన్ని పండించిన కర్పూర, దేశవాళీ అరటి అవన్నీ టేస్ట్ బాగుంటున్నాయి కాబట్టి ఇప్పుడు బయటంతా కొంచెం బయట వేరే అట్లాంటివి దొరకట్లేదు కాబట్టి మన దగ్గరికి వచ్చి వేరే రిఫరెన్సెస్ తీసుకొస్తున్నారు. మీ దగ్గర పండే వరకే అమ్ముతున్నారు, లేకపోతే వేరే ఏమైనా కలెక్ట్ చేస్తున్నారు? అంటే నా దగ్గర కమర్షియల్గా ఎక్కువ అవైలబిలిటీ ఉన్నవి ఏంటంటే అరటి, చక్కెరకెళ్ళి, ఈ సీతాబళ్ళు ఎక్కువ ఉన్నవి. ఆకుకూరలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా నేను నాగపూర్ నుంచి ఈ 2 సంవత్సరాల్లో నేను ప్రకృతి వ్యవసాయం పరిచయమైన నా కాంటాక్ట్స్ బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళ కాంటాక్ట్స్ దగ్గర నుంచి నేను కమల, దాని, ద్రాక్ష ఇలాంటివన్నీ నేను తీసుకొస్తున్నానండి. అది జెన్యూన్ సోర్స్ అండి. మరి అంటే నేనేం చేస్తానంటే వీళ్ళు నాకు 2 ఏళ్ల క్రితం నేను నేర్చుకున్న చోటే నేర్చుకున్న వాళ్ళు కొంతమంది, నేను వాళ్ళ ఫీల్డ్స్ విజిట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన కస్టమర్స్ కాన్ఫిడెన్స్ కోసం నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ నేను ల్యాబ్ సర్టిఫికేషన్ చేస్తున్నాను. హైదరాబాద్లో జీల్ ల్యాబ్స్ అని ఉంది. ఆ ల్యాబ్లో నేను సర్టిఫికేషన్ చేయించుకొని అది నేను వీళ్ళకి ల్యాబ్ సర్టిఫికేషన్ చూపించి మన వాట్సాప్ గ్రూప్లో ఆప్షన్స్ అనేది నేను ఇస్తున్నాను. వెరీ గుడ్ సార్. మీరు పండిని అమ్మగలుగుతున్నారు. ఒక 200 ఫ్యామిలీస్ వరకు ఇవ్వాలని మీ టార్గెట్, అంతే కదా? సో అది ఓకే సార్, అది ఓకే, అది టార్గెట్ రీచ్ అవుతారు. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పేవరకు చాలా దేశాలు తిరిగి అన్నారు కదా, చదువు కోసం కానీ ఈ ఉద్యోగం కోసం కానీ. వాళ్ళు ఒక్కసారి చెప్పారు, ఏ దేశాలు ఉద్యోగం కోసం, చదువు కోసం తిరిగి సార్? నేనైతే లండన్ లీడ్స్లో మాస్టర్స్ చేసిన తర్వాత
హైదరాబాదు, బాంబే ఇక్కడ ఒక 5 years ఉండటం జరిగింది ఇండియాలో. దాని తర్వాత సింగపూర్లో 1 సంవత్సరం, మలేషియాలో 2 సంవత్సరాలు, అమెరికాలో 1 సంవత్సరం, కెనడాలో ఒక 5 సంవత్సరాలు ఉండటం జరిగింది. దగ్గర 10 సంవత్సరాలు మీరు ఫారెన్లో ఉన్నారు. ఇంకా కొంచెం ఎక్కువే. అట్లా కాకుండా మీరు విజిట్ చేసిన కంట్రీస్ ఏమన్నా? విజిట్ చేసిన కంట్రీస్ అయితే నేను దుబాయ్ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, ఇంకా కంబోడియా, వియత్నాము, థాయిలాండ్, ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళాను, మెక్సికో వెళ్ళాను. సుమంత్ గారు మీరు దగ్గర 10 దేశాలను ఎక్కువ దాదాపు 10 సంవత్సరాల దాకా ఉన్నారు. అట్లానే ఒక 10 దేశాలు కూడా తిరిగి వచ్చారు, విజిట్ చేశారు కదా. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మన భారతదేశానికి వాటికి ఉన్న తేడాలు కానీ మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటారు? చెప్పండి. మనం భారతదేశంలో పుట్టడం అదృష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ 4 ఋతువులు మన వ్యవసాయానికి చాలా అనుకూలం. మనకి డబ్బు సంపాదించుకోవడానికి వేరే దేశాలకి వెళ్తున్నప్పటికీ నా ఒపీనియన్, నా ఆలోచన ఏంటంటే కొంత స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల వరకు సరిపడా సంపాదించుకున్న తర్వాత తిరిగి వచ్చేసి ఇలాంటి కర్మభూమిలో మనం పండించుకొని మన ఇంటి దగ్గర మనకి ఇక్కడ మన కుటుంబ సభ్యులు కూడా మనకు తోడుంటారు. మనకి దాని విధంగా మనకి పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎక్కువ దొరుకుతారు. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ చాలామంది మనకు పని చేయడానికి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కాబట్టి ఇంత మంచి భూమి, ఇంత మంచి వాటర్ రిసోర్సెస్ ఉన్న దేశానికి వచ్చి మనం వ్యవసాయం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలండి. వెదర్ కండిషన్ నేను విన్నాను సార్, కెనడా కానీ యుఎస్ కానీ -40 కూడా వెళ్తుంది అంటారు కదా సార్. అలాంటి హార్డ్ కండిషన్ ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ? ఏంటంటేనండి, మనకి వృత్తిరీత్యా సంపాదన కోసం వెళ్తాం కాబట్టి మనుషులందరూ పైనుంచి కింద దాకా దానికి సరిపడా అపేరల్ అంటే క్లోతింగ్ సంబంధించింది ధరించి ఇంకా కారుల్లో వెళ్ళటం, ఇండోర్స్లో ఎక్కువ 5 నెలలు 6 నెలలు ఏంటంటే ఎక్కువ ఇండోర్స్లోనే ఉంటారు. మనం షటిల్ ఆడుకున్నా లేకపోతే మనం ఫుట్బాల్ ఆడుకున్నా పని చేసినా ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు. కాబట్టి అంత ఇంట్లోనే ఉండాలి. అదొక్కటి మాత్రం మెయిన్ డిఫరెన్స్ అండి. 6 months వరకు మనం బయట యాక్టివిటీస్ ఇలా మనం సన్లో ఇట్లా ఎప్పుడు అయితే మాత్రం ఇంత నుంచో ఇంత ఫ్రీగా అయితే చేయలేము. దానికి 3-4 కోటింగ్లు, లోపల ఒక మామూలు ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటే దాని మీద ఇంకో స్వెటర్ మీద మఫ్లర్స్, మొత్తం చెవి, చేతులకి బూట్లు అన్నీ ఉండాలి. సో అవి వేసుకొని ఓకే వెళ్ళొచ్చు. అదంతా నేచర్ వ్యతిరేకం సార్. ఆరోగ్యం చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా 6 నెలలు అలా ఉండాలంటే. తప్పదండి. సంపాదన కోసం అంటే మనకి సంపాదన ఉండి మన వరకు మనకి మంచిది అనుకుంటే మాత్రం, అందుకనే అనుకుంటారు రిలయన్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, టాటాలందరూ ఇక్కడే ఉంటారు. సో సంపాదన వరకు కొంచెం కష్టపడి వెళ్ళి పిల్లల వరకు సంపాదించుకోవడానికి మాత్రం ఆ శ్రమ తీసుకొని ఉంటే మాత్రం తప్పు లేదండి. కాకపోతే మనం పిల్లలకు కూడా సంపాదించుకునే అంతవరకు ఉండవసరం లేదని నా ఒపీనియన్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మనలాంటి వాతావరణంలో పుట్టడం మన అదృష్టం. తప్పకుండా అండి. మనకి ఎండ, వానాకాలం, చలికాలం, ఇట్లాంటి శీతాకాలం అన్నీ కరెక్ట్ ఋతువుల్లో ఉంటాయి. కుటుంబ సభ్యులు మనకి తోడుగా ఉంటుంది. మన భారతదేశంలో కూడా మా ఒపీనియన్ ఏంటంటే, కంపేర్ విత్ నార్త్తో పోల్చుకుంటే ఈ సదరన్ స్టేట్స్ 2 తెలుగు రాష్ట్రాలు కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ సేఫ్టీ విషయంలో కూడా ఇంకా బాగుంది అనిపించింది. కొంచెం మీరు నోయిడా కానీ కలకట్టా చూస్తే కొంచెం సేపు మనం రాత్రిపూట సిగ్నల్ లేడీ వెళ్ళలేదు, ఉమెన్ వెళ్ళలేదు అనిపిస్తుంది. కానీ మీరు హైదరాబాద్లో ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమ్మాయిలు ఏ టైం అయినా చక్కగా స్కూటీ వేసుకెళ్తున్నారు, ఒక్కొక్కళ్ళు క్యాబులు వెళ్తున్నారు. ఆ సేఫ్టీ మన భారతదేశంలో మళ్ళీ మన సౌత్లో ఉందని మా అభిప్రాయం సార్. అలా మీ దానికి ఒప్పుకుంటారా? అవును, కరెక్టేనండి. అంటే సిటీ లైఫ్ స్టైల్కి వెళ్ళేటప్పటికీ డబ్బు వల్ల ఈ ఇష్యూస్ అన్నీ ఉంటూనే ఉంటాయి. మీరు అన్నదైతే వాస్తవమే. ఢిల్లీ కంటే కొంచెం హైదరాబాద్ కంటే విజయవాడ కంటే మనం ఉన్న కోనూరు ఇంకా బెటర్. సో ఇట్లా అదైతే బెటర్ సార్. సో మన అదృష్టం మనం ల్యాండ్లో పుట్టడం. ఓకే, అది ఓకే సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే అంతా ఓకే, కానీ వ్యవసాయంలోకి దిగుతున్నారంటే మాత్రం మగవాళ్ళని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. అట్లాంటిది మీరు ఉండి కెనడా నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఇండియాలో వచ్చి వ్యవసాయం దిగండి. మీ వైఫ్ ఏంటి? వైఫ్ ఒప్పుకుందా? మా వైఫ్ MBBS అయిపోయిందండి. తను మొన్ననే PG సైకాట్రీ జాయిన్ అయింది గుంటూరులోనే, కాటూరిలో. తనైతే ఫస్ట్ యాక్చువల్గా నేనే వ్యవసాయంలోకి పూర్తిగా దిగుతాం అనుకోలేదు. మన మహర్షి సినిమాలో చూపించినట్టు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూమే మనల్ని లాక్కుంది అన్నట్టు నేను ఫస్ట్ ఏదో బిజినెస్ చేద్దాము అనుకుని వచ్చాను. తర్వాత ఇట్లా దీన్ని డెవలప్ చేస్తూ ఒక 1 year చేస్తూ ఉండగా దీన్ని వదిలేసి ఇంకా నాకు వేరే చోట ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. సో దీంట్లోనే ఉండాలి, ఏం చేసుకున్నా మన ఫ్యామిలీకి సంబంధించిన దీంట్లోనే చేసుకోవాలి అని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను. మా వైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా చెప్పినా కూడా లేదు, ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చూడొచ్చు కదా అన్నా కూడా నేనైతే 100% నేను దీంట్లోనే ఉంటాను అని చాలాసార్లు చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా నేను తర్వాత మనం పండించిన ఇంట్లో ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చేటప్పటికి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఇదంతా చూసేటప్పటికి వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది.
ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు వ్యతిరేకత లేదు. ఫస్ట్లో తప్పకుండా వ్యతిరేకత ఉంటుందండి. ఇండియాకి వచ్చి మనం 5 లక్షల 6 లక్షలు జాబ్ వదిలేసి ఇక్కడ ఏదో ఎంత వచ్చిందో తెలియని వ్యవసాయం చేస్తానంటే ఇప్పుడు నాకైనా సరే మా అమ్మాయి చేస్తానన్నా మా అబ్బాయి చేస్తానని వ్యతిరేకత ఉంటుంది. కాకపోతే ఈ మధ్య వస్తున్న ఇప్పుడు నేను ఎస్పెషల్లీ బనానాస్ నా దగ్గర ఇవన్నీ చాలా స్పెషల్. మనం తీసుకొని ఇచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మా వైఫే తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ కానీ మన దగ్గర వస్తున్న రెస్పాన్స్ కానీ ఈ సోషల్ మీడియాలో నేను ఈ మధ్య చేస్తున్న వీడియోస్కి వస్తున్న రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసి ఓకే తనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, దీంట్లో కొంత ఇన్కమ్ ఉంటుంది ప్లస్ హెల్త్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే ఇంకేమి చెప్పినా కూడా వినట్లేదని ఇంకా వాళ్ళైతే ఇంకా ఒక స్టేజ్ వరకు వాళ్ళైతే చెప్తారు. ఇంకా మెయిన్ తను కూడా ఇంకా తన జాబ్ తన డాక్టర్ డ్యూటీలో తను కూడా పీజీ సెటిల్ అయిపోయింది కాబట్టి నేను ఒక్కడనే చేస్తాను మానేస్తాను అంటే ఇంట్లో కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు తన డాక్టర్ తను చేసుకొని రేపు పొద్దున్న తను సంపాదించింది ఎంతమందికైనా మా పిల్లలకే కాబట్టి ఒక ఇన్కమ్ అయితే 100% కాన్ఫిడెన్స్ సోర్స్ అయితే ఉంది. ఓకే, మీరు లాస్ట్ వదిలేసి వచ్చినప్పుడు ఎంత సార్ నెలకి ఎంత కెనడా నుంచి వచ్చారు కదా? నాకు 2020 డిసెంబర్ ఇక్కడ రావడం జరిగింది. కోవిడ్ అప్పుడు నాకు 7 lakhs వచ్చేది పర్ మంత్. 7 lakhs వదిలేసుకొని వచ్చి ఇక్కడ వ్యవసాయం దిగారు. అంటే మా వరకు పండించుకుందాం అనుకున్నాం, తర్వాత దీన్నే కంటిన్యూ చేసాం. ఎప్పుడన్నా 2.5 years అని మీరు వచ్చి 2 years 3 years అవుతుందండి కదా. ఎప్పుడన్నా డెగ్రేట్ అయ్యారు? 7 లక్షలు వదిలేసుకొని వచ్చాను నేను యాక్చువల్గా వచ్చేటప్పుడే నేను ఇంచుమించు నేను డిసైడ్ అయిపోయానండి. కోవిడ్ తర్వాత ఈ చావులు ఇవన్నీ చూసి మన హెల్త్ ఇష్యూస్ మిగతా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ చూసి మనకి డబ్బు కాదు శాశ్వతం, మనకి ఆరోగ్యం ఫస్ట్ ఇంపార్టెంట్ అని డిసైడ్ అయిన తర్వాత నాకు 7 లక్షలు కంటే ఎక్కువ విలువైన ఆరోగ్యం ఇంపార్టెంట్, మా పిల్లలు మంచిగా పెరగటం ఇంపార్టెంట్, వాళ్ళు మంచి వాతావరణంలో పెరగటం, మంచి దేశీ గిర్రావు పాలు తాగటం ఇంపార్టెంట్ అని డిసైడ్ అయిపోయి ఉన్నాను. కాబట్టి నాకు ఎప్పుడు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఎప్పుడైనా కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటున్నప్పుడు పక్కన వాళ్ళు అంత పెద్ద కార్లు కొంటున్నారు, అంత పెద్ద బిల్డింగ్లు కొంటున్నారు అన్నప్పుడు ఏదైనా కొంచెం చిట్టుకుమని అనిపించింది, కానీ అనిపించింది మనిషి మానవ సహజం కాబట్టి. కానీ మనలా తర్వాత ఈ వాతావరణం ఇటంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని మన దగ్గర గడిపిన తర్వాత అసలు ఏం ఉండవు. మనకి ప్రశాంతంగా ముందండి మనం ఎంత సంపాదించామని కాదు, ఎంతసేపు హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు నేను ఇంత సంపాదించిన 7 లక్షలు సంపాదించిన నేను కెనడాలో అంత ప్రశాంతంగా నిద్రపోయేవాడిని కాదు. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల కానీ జాబ్ ఇష్యూస్ వల్ల కానీ ఇంట్లో ఏదైనప్పటికీ ఎంత డబ్బులు ఎక్కువ సంపాదిస్తే అంత స్ట్రెస్ అనేది మనకు ఉంటుంది. నేను అది గమనించాను, చాలామంది వరకు అది చూశాను. సో అంత పీస్ఫుల్గా నిద్రపోయేవాడిని కాదు. ఈఎంఐలు ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి జాబ్ ఇష్యూస్ ఉంటాయి, రేపు పొద్దున మళ్ళీ డైరెక్టర్ ఏమంటారో, లేకపోతే మన జాబ్ ఆన్ టైం సబ్మిట్ చేయాలి, మన హెల్త్ ఇష్యూస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ₹1 కోటి విలువ గల నాకు నిద్రపోతున్నాను హ్యాపీగా. టైంకి 10కి పడుకుంటే 7 వరకు 6 వరకు పీస్ఫుల్గా అనేది నిద్రపడుతుంది. నా దృష్టిలో మనిషికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే ఆరోగ్యం కాదు, ఏది ఉండదు. సో ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది ముందు ఆ విషయంలో మాత్రం. సో వెరీ గుడ్ సుమంత్ గారు. ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం సొంతగా పండించినా లేకపోతే బయట తీసుకున్నా సరే ఎలాంటి రసాయనాలు వేయని ఫుడ్ తింటూ హాయిగా ఒక 7-8 గంటలు నిద్రపోతే ఆరోగ్యం అదే వస్తుంది. ఆరోగ్యం బాగుంటే డబ్బులు అవే వస్తాయనే కాన్సెప్ట్తో మీరు ఇండియాకి వచ్చి ఒక 10 మందికి స్ఫూర్తిగా మీరు ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి ఒక 200 ఫ్యామిలీస్కి ఎలాంటి రసాయనాలు అందించిన ఫుడ్ అందించడానికి కాన్సెప్ట్ వచ్చినందుకు వెరీ గుడ్ సార్. మీ లక్ష్యం ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ కాగలదని కోరుకుంటున్నాను. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.